నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మన ప్రియ నేస్తం మన బొజ్జ గణపతి మన అందరి ఇళ్ళకి వచ్చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి మన బుజ్జి నేస్తం చేసే చిలిపి చేష్టలను ఒకటి ఈరోజు మన జాబిలమ్మ ద్వారా మరి వినేద్దామా? మా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అనగనగా ఒక ఊరిలో ప్రజలు వినాయక చవితి పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటూ ఉండేవారు. అందరూ పువ్వులు, పండ్లు, మిఠాయిలు తెచ్చి వినాయకుడికి నైవేద్యం పెట్టేవారు. అందులో ఒక వృద్ధ రైతు చాలా పెద్ద మామిడికాయల బుట్ట తెచ్చి వినాయకుడి ముందు పెడతాడు. అవి బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాయి. వాసనతోనే నోరూరించేలా ఉన్నాయి. పూజ మొదలవగానే వినాయకుడు చిన్నపిల్లాడిలా ఆ మామిడికాయల మీద దృష్టి పెడతాడు. అయ్యో, ఇవి ఎంత రుచిగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో, కానీ పూజ పూర్తయ్యే వరకు తినకూడదు కదా అని అనుకుంటాడు. అప్పుడే ఆయన చిలిపి బుద్ధి మొదలవుతుంది. తన వాహనమైన మూషికుడు అంటే ఎలక దగ్గరకు వెళ్ళి, ఏరా మూషిక, ఆ పెద్ద మామిడికాయలలో ఒకదాన్ని నువ్వు నెమ్మదిగా నా కోసం లాక్కుని తీసుకురా, ఎవరూ చూడకుండా తినేద్దాం అంటాడు. మూషికుడు మెల్లగా బుట్టలోకి ఎక్కి ఒక పెద్ద మామిడికాయను లాగడం మొదలు పెడతాడు. కానీ ఆ కాయ చాలా బరువుగా ఉండడంతో బుట్టలో నుంచి బయటకు రాదు సరికదా. ధడాల్మంటూ బుట్ట కింద పడిపోతుంది. గ్రామస్తులందరూ ఆ శబ్దం విని తిరిగి చూస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మామిడికాయల బుట్ట మొత్తం కింద పడి వినాయకుడు, మూషికుడు ఆ బుట్ట మధ్యలో కూర్చుని ఒక పెద్ద మామిడికాయను పట్టుకుని ఉంటారు. గ్రామస్తులందరూ వినాయకుణ్ణి, మూషికుణ్ణి చూసి గట్టిగా నవ్వుతూ ఇలా అంటారు, వినాయక, నువ్వే చిన్న పిల్లాడివి, మామిడికాయలు నీకు ఎదురుగా ఉండగా ఎలా ఆగగలవు అంటారు. వినాయకుడు కూడా నవ్వుతూ ఈ విధంగా అంటాడు, నాకిష్టమైన మామిడికాయలు ఎక్కడో దూరంగా పెట్టి నన్ను పూజ దగ్గర మాట్లాడకుండా కూర్చోమంటే నేను ఎలా ఆగగలను? అందుకే మీరెవరూ చూడకుండా తిందామనుకున్నాను అంటూ నవ్వుతూ చెబుతాడు. నాకిష్టమైన మామిడికాయలు కాబట్టి ఒక చిన్న చిలిపి చేష్ట చేశాను, కానీ ఇప్పుడు మీ అందరితో పంచుకొని తింటాను అంటాడు వినాయకుడు. గ్రామస్తులందరూ చిరునవ్వు నవ్వి అక్కడ ఉన్న పండ్లు, మిగిలిన నైవేద్యాలు వినాయకునికి నైవేద్యం పెట్టి వారందరూ కూడా వాటిని కలిసి ప్రసాదంగా స్వీకరిస్తారు. అక్కడ ఉన్న పండుగ వాతావరణము మరింత ఆనందంగా, మరింత రెట్టింపు అవుతుంది. వినాయకుడు అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ ఈ విధమైన సందేశం ఇస్తాడు, సుఖము, ఆనందము పంచుకున్నప్పుడు మాత్రమే పెరుగుతుంది. దేవతలు కూడా కొన్నిసార్లు పిల్లల్లా చిలిపిగా ఉంటారు, కానీ చివరకు అందరికీ సంతోషమే ఇస్తారు. అలా వినాయకుని దీవెనలు తీసుకున్న గ్రామస్తులందరూ వినాయక చవితి పండుగను మరింత ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు.